మాతో అందరితో మీరు మాట్లాడండి నాయన. అయ్యా మీకే స్తోత్రాలు తండ్రి నాయన. నీ ఆత్మ వర్షాలుగా చేయటండి నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోకపు జ్ఞానముతో గ్రహింపుతో నింపు నాయన. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యము చెయ్యండి. దయగల తండ్రి, కృపగల నాయన. మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభు. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక మీకే స్తుతులు వందనాలు అయ్యా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మదేవుడా మీకే వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభు. అయ్యా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో నాతో మీరు మాట్లాడండి నాయన. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా నాయన చూచుచున్న వినుచున్న బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. పరిశుద్ధాత్మదేవుడా దీనురాలు మరుగుపరిచి మీరు మాట్లాడవలసిందిగా యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పేతురు యోహాను గారు శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? ఎందుకు వెళ్తున్నారండి? దేవాలయానికి ఎందుకు వెళ్తారు కదా? వెళ్తున్నారు. అయితే అప్పటికే మరి జనం వెళ్ళారు. ఆ మందిరం ముందు ఒక అతను కూర్చున్నాడట. అతను ఏం చేస్తున్నాడు? వెళ్ళే వారందరినీ కూడా భిక్షం అడుగుతున్నాడు అని దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చింది. ఎవరు తీసుకెళ్తున్నారట? ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండేను అని ఉంది. కానీ ఎవరు మోసుకెళ్తున్నారో తెలియదు. ఎవరు మోసుకెళ్తారు? సర్వసాధారణంగా ఇంట్లో వాళ్ళు మోసుకెళ్తారు. అంతేనా? ఇంట్లో వాళ్ళు మోసుకెళ్తున్నారండి. మోసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారంట? సహజంగా ఎక్కడ చూసినా దేవాలయాల ముందు భిక్షం అడిగే వాళ్ళు ఉంటారా? అది వెళ్ళేది దేవాలయం కనుక తప్పకుండా భిక్షం వేస్తారని ఒక నమ్మకం ఉంటున్నారు. అందుకని అక్కడ కూర్చుంటారన్నమాట. కూర్చొని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉంటాయి, అందరి దగ్గర లేకుండా ఉండవు. కానీ మనస్ఫూర్తిగా ఎంతమంది వేస్తారో, లేకపోతే అందరూ వేస్తున్నారు కదా మనం వేయకపోతే ఏం బాగుంటుందని వేసేవాళ్ళు ఉండొచ్చు. ఇలా రకరకాలు ఉంటారండి. ఏది ఏమైనప్పటికైనా అతను ఆ కుంటితనం అనేటువంటిది మధ్యలో రాలేదంట. కానీ ఎప్పుడు వచ్చిందంట? పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండేను అని ఉందండి. ఎప్పటి నుంచి అంట? పుట్టినప్పటి నుంచి కూడా కుంటివాడేనమాట. అసలు నడకంటే ఏంటో అతనికి తెలియదు. అంటే ఈ లెక్కల్లో అతని కాళ్ళు ఏమైపోయి ఉండాలి? చచ్చు పడిపోతాయండి. ఎందుకు నడవరు? కాళ్ళు చచ్చు పడిపోతాయి అన్నమాట. మరి మా రెండో అన్నయ్య గారికి 7 మంది పిల్లలండి. ఎంతమంది? 4 అమ్మాయిలు 3 అబ్బాయిలు అన్నమాట. ఎవరో కానీ వెళ్ళినప్పుడు ఎంతమంది అంటే బాబు ఇలాగని చెప్పకండి, మీరు నా ఉద్యోగం తీసేస్తారని పోరంట. మీకు తెలుసు పోతురాజు గారు అని తెలుసండి. చర్చికి వచ్చి వారు పోతురాజు గారు తెలీదా? ఆయన అక్కడ చేశారట, వర్క్ చెప్పారన్నమాట. ఆయన మీ అన్నయ్య గారు అమ్మ ఆయన అని చెప్పేసి అన్నారన్నమాట. అందులో లాస్ట్ అబ్బాయికి మా వదిలికి ఆపరేషన్ అంటే భయపడి 6 మంది పిల్లల్ని కనేసింది. కానీ ఆవిడ ఆపరేషన్ చేయించుకోవట్లేదు. దేవుడిస్తున్నాడు పుడుతున్నారు. కానీ ఈ లాస్ట్ అబ్బాయికి ఏం చేసిందంటే ఇంకా ఆపరేషన్ చేయించుకోవడానికి భయమేసి రకరకాలవి వాడేయటం మొదలుపెట్టిందంటండి. మందులు, బొప్పాయి తింటే కూడా ప్రెగ్నెన్సీ పోద్దనేసి అంటారంటండి. నాకు తెలియదు కానీ అవి తినేయటం ఇలాగ చాలా రకాలు చేసిందంట. కానీ ఆ పిల్లోడిని అయితే ఆపలేకపోయింది. వాడు పుట్టేశాడు, మొత్తం మీద పుట్టేశాడు. కానీ అది కాళ్ళు పని చేయట్లేదు. అప్పుడు చాలా సంవత్సరాలు అయిన తర్వాత అంటే
అన్నమాట వాళ్ళు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మరి మా అన్నయ్య గారు కొంచెం బిజినెస్ అది చేసుకోవడం అలాగలాగా ఆయన అలా పైకి వచ్చాడు అనమాట. అందుని బట్టి మరి మా ఇంటికి రండి అని చెప్తా ఉండేవారు. మేము మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా ఇంటికి కూడా రండి అంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయిందండి. వెళ్ళినప్పుడు ఈ పిల్లోడు అప్పటికి పాకటం కూడా కాదు, వేపుతున్నాడు అనమాట అండి కింద. వాళ్ళు పల్లెటూర్లు కనుక మీకు తెలుసు, ఇప్పుడంటే సిమెంట్ రోడ్లు వచ్చినాయి కానండి, అప్పుడు సిమెంట్ రోడ్లు లేవు, రాళ్ళు రప్పల కింద ఉన్నాయన్నమాట. ఆ పిల్లోడు అలా దేకుతుంటే ఆ కాళ్ళు కొట్టిపోయి, మీకు తెలుసు ఇంక ఎక్కడ కొట్టుకుపోతాయి ఏంటో మీకు తెలుసు, అది వాడి యొక్క పరిస్థితి అన్నమాట. చిన్న పిల్లోడు. అప్పుడు ఏంటిది, ఎందుకని ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అంటే అప్పుడు మా వదిన చెప్పింది, ఇదిరా ఇలా జరిగింది అని చెప్పేసి, నువ్వు చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవిస్తున్నాడా అని చెప్పేసి అనుకుని అప్పుడు కొబ్బరి నూనె ఇమ్మని ప్రార్థన చేసి, వాళ్ళు ఎవరో లేని టైంలో ప్రార్థన చేశాడు. 2 కాళ్ళకి నేను రాసేసానండి, తండ్రి నువ్వు ఎన్నో కార్యాలు చేస్తావయ్యా, బైబిల్లో ఉన్నాయి నువ్వు చేసిన కార్యాలు, కనీసం చనిపోయిన వాళ్ళు కూడా నువ్వు లేపావు, బ్రతికించావు కదా తండ్రి. మరి తల్లి చేసిన తప్పుకి ఈ బిడ్డ శిక్ష అనుభవిస్తున్నాడయ్యా, ఇలాగా చాలా బాధాకరం కదా తండ్రి అని చెప్పి, ఈ బిడ్డను ఎలాగైనా నువ్వు లేపి నడిపించు నాయన అని చెప్పేసి ప్రార్థన చేసి ఆ ఆయిల్ వాడు 2 కాళ్ళకి రాసేసానండి. రాసిన తర్వాత ఇంకా పిల్లోడు మేము వచ్చేసిన తర్వాత వాడు మెల్లమెల్లగా నడవడం ప్రారంభించాడంట. ఆ తర్వాత మా వదిన గారు చెప్పారండి, పాప ఇలాగ నువ్వు చేసావు కదా, మా వదిలికే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. అయితేనే వాడు నడుస్తున్నాడు పాప అని చెప్పేసి ఇప్పుడు చక్కగా తిరిగేస్తాడండి. అందరికంటే ముందు చర్చిలోకి వెళ్ళిపోతాడటండి. మా వదిన గారి ఇంటి ముందు ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు తర్వాత మందిరం అన్నమాట అండి. ఆ మందిరంలోకి అందరికంటే ఫస్ట్ వెళ్ళిపోతాడటండి. ఫస్ట్ వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాడటండి. అందరూ వెళ్ళిపోయేంతవరకు పాస్టర్ గారితోనే ఉంటాడటండి ఆ పిల్లోడు. వాడికి నోరు కూడా తిరిగేది కాదు. అయినప్పటికైనా అందరూ పాడుతుంటే వాడు కూడా పాడేటివే. ఆడేం రాగం చేస్తున్నాడు, ఏం పాడుతున్నాడు ఎవరికి తెలియదు, కానీ ఏం చేస్తున్నాడు, తన శైలిలో తన భాషలో తను పాడేస్తున్నాడు అన్నమాట అండి. ఏం చేస్తున్నాడో దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. అంటే వీడికి దేవుడు అంటే ఎంత ఇష్టం. వాళ్ళు ఉన్న వాళ్ళే మందిరానికి వెళ్ళకపోతున్నారు, అవునా కదా? కానీ వాడికి కాళ్ళు ఇవ్వన క్రితం వెళ్ళిపోయేవాడట మందిరానికి. కాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా సర్వసాధారణంగా ఏదన్నా జరగని క్రితం మనం తిరిగినట్టు జరిగిన తర్వాత తిరుగుతామండి, చెప్పండి. దేవుడు మన జీవితంలో కార్యం చేయని క్రితం తిరుగుతామండి మందిరానికి. చాలామంది సేవకులు చెప్పేది ఈ మాట, ఏమీ లేనప్పుడు దేవుని మందిరానికి వస్తారండి, దేవుడు ఆశీర్వదించేటప్పుడు మందిరం మానేస్తారు. ఇదే చెప్తున్నారు చాలామంది సేవకులు చెప్పేది ఇదే. ఏంటంటారు కారణం? దేవుడు ఆ వ్యక్తిని దీవించడం తప్ప. చూసారా, నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించు అంటారు వచ్చి మందిరానికి వచ్చి. దీవించడానికి కావలసినవన్నీ మనం చేస్తే తప్పకుండా దీవెన మన మీదకి వస్తుందని చెప్తాను నేను ఎప్పుడు. ఆ దీవెనికి సంబంధించినవి మనం ఏం చెయ్యాలి. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయటండి. నమ్మకమైన వాని మీదకే దీవెనలు మెండుగా వస్తాయటండి. ఒక దీవెన 2 దీవెనలు కాదటండి, మెండుగా వస్తాయటండి. అంటే చాలా అని అర్థం అన్నమాట. దీవెన అంటూ ఉందంటే తప్పకుండా వచ్చేస్తుంది అనమాట మన మీదకి. అది ఆగం. ఇంకా ఎలా వస్తాయంటే ఒక వర్షం కురిసినట్టు వస్తాయటండి దీవెనలు మన మీదకి. నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అంటే ఒకవేళ కొద్దిగా రావచ్చేమో, కానీ దీవెనలకు తగిన
మనం చేసినప్పుడు దీవెనలకి తగిన స్థితిలో మనం జీవించినప్పుడు తప్పకుండా దీవెనలు అనేటువంటి మనము స్వతంత్రించుకుంటామండి. అందుకే నేను అదే చెప్తాను, దీవించు ఆశీర్వదించని అడగడం కాదు. మనము దీవించబడాలంటే ఏం చేస్తే దీవించబడతామో అనేటువంటిది ఆ రకంగా చేసినా కూడా కరెక్ట్ కాదది. ఇలా చేస్తే దీవిస్తాడేమో, అలా చేస్తే దీవిస్తాడేమో, ఇది కూడా కరెక్ట్ కాదు. మనం మనస్ఫూర్తిగా చెయ్యాలండి. ఏది చేసినా కూడా ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా చేస్తే తప్పకుండా ఒక దినాన్ని దేవుడు ఏం చేస్తాడు? మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడండి. ఎంత దీవిస్తాడట? కొలత లేదు దానికి. అంతా ఎంత అని కొలత లేదు. దీవెన అంటూ ఉంటే తప్పకుండా మన మీదకి వస్తుంది. ఆశీర్వాదం అంటూ ఉందంటే మన మీదకి తప్పకుండా వస్తుంది. ఆయన దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆయన చెయ్యేమి తక్కువ కాదండి కదా. మన చెయ్యిలాగా ఉండదు ఆయనది. ఆయన పెద్ద హస్తం అయింది. దీవుల్లో ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయండి కదా, ఉన్నాయి. ఆ బిడ్డ మరి ఎప్పటికీ మందిరాన్ని ప్రేమిస్తూ మందిరంలోకి వెళుతూ ఆ రీతిగా దేవుణ్ణి ఎక్కువ స్తుతిస్తూ ఉంటాడటండి. ఎప్పటికీ అలా చేస్తాడటండి. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అన్నమాట. అంటే ఎన్నటికీ మన నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదండి. ఏం చేయకూడదు? ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉన్నామో అండి, దీవెనలు అనేటువంటి మనం వెంబడించేస్తూనే ఉంటాయి. మనము దీవెనల వెనకాల వెళ్ళని అవసరం లేదు. అవే మనల్ని వెంబడించుకుంటా మన వెనకాల వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే ఎప్పుడు కూడా నమ్మకత్వం అనేటువంటిది మనము దేవునిలో పోగొట్టుకోకూడదండి. చూడండి, ఒక మనిషి నమ్మకంగా ఉంటే మనం ఎంత ఇష్టపడతామో దేవుడు కూడా మనల్ని అంతే ఇష్టపడతాడు. ఒక మనిషి ఇష్టపడితే ఎలా ఉంటుందో దేవుడు ఇష్టపడితే అంతకంటే ఇంకా శ్రేష్టంగా ఉంటుంది. అవునా కాదండి? ఇప్పుడు మనం నమ్మకంగా ఉన్నాము, 10 మందితో చెప్తాం, ఈ యొక్క వ్యక్తి ఇలాంటి వాళ్ళండి, అలాంటి వాళ్ళండి అని 10 మందికి చెప్తాం. మనం చెప్తాం, సాక్ష్యం వస్తుంది, వాళ్ళ గురించి సాక్ష్యం వస్తుంది. అలాగే దేవుడు కూడా మనము దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు మన గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడా? ఎవరి గురించి ఇచ్చాడు? ఆయన ఇచ్చాడా లేదా? మరి యోగు గురించి ఇచ్చినప్పుడు మన గురించి ఎవడా? నా గురించి ఇచ్చాడని నేను చెప్పాను ఒకసారి, మీకు చెప్పాను కదా. ఎప్పుడో చేసుకున్నాను నేను ఆ ప్రార్థన. ప్రభా, నువ్వు నన్ను గురించి సాక్ష్యం ఇయ్యయ్యా. మనుషులు సాక్ష్యం ఒకలాగా ఉంటుంది, నువ్వు సాక్ష్యం ఇచ్చావంటే అది కరెక్ట్గా ఉంటుందయ్యా. యోగు గురించి సాక్ష్యం చెప్పావు కదా ప్రభా, నా గురించి కూడా సాక్ష్యం చెప్తావా ప్రభా? అసలు నేను ఎలా ఉన్నానో, ఎలా జీవిస్తున్నానో ఏంటో అని చెప్పి నేను ఎప్పుడో చిన్న వయసులో చేసుకున్న ప్రార్థన ఎక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నన్ను గురించి సాక్ష్యం చెప్పాడండి. అది కూడా మంచి సాక్ష్యం చెప్పాడు దేవుడు నాకు. హల్లెలూయా. నాకు ఇంకా ఆ దేవుడు నన్ను గురించి సాక్ష్యం ఇస్తుంటే నవ్వు రాలేదండి, నాకు దుఃఖం వచ్చేసి కళ్ళ నీళ్ళు కారిపోయినాయి అన్నమాట అండి. గుండెల నిండా దుఃఖం అన్నమాట. ప్రభువా, నువ్వు ఇంత గమనిస్తున్నావా నన్ను, ఎంతగా నువ్వు నన్ను చూస్తున్నావా ప్రభువా, నీ దృష్టిలో నేను ఇలా ఉన్నానని చెప్పావు, నాకు అంతే చాలయ్యా, ఇంతకంటే నాకు ఏం కావాలి ప్రభువా అని నా గుండెల నిండా దుఃఖం, గొంతు నిండా అది కూడిపోయి మాటలు రావట్లేదు, ప్రార్థన రావట్లేదు, కళ్ళ నీళ్ళు కారిపోయినాయండి. ఇంత గొప్ప సాక్ష్యాన్ని నాకు ఇచ్చావుటండి, ఇది చాలయ్యా నాకు అని అనుకున్నాను అన్నమాట. కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అప్పుడే బాగా మరి నన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారన్నమాట అండి. ఆ మాటలు అనిపించుకుంటూ ఉన్నానన్నమాట. అయినప్పటికైనా కూడా వారి మీద నేను కోపం పెట్టుకోలేదు. కానీ పోనీలే, వాళ్ళు అన్న మాటలు కరెక్టేమో, అందుకే అలా మాట్లాడుతున్నారేమో అనుకున్నాను నేను. కానీ అది అంతా రాంగ్ అన్నాడు దేవుడు. హల్లెలూయా. రాంగ్ అన్నాడు ఆయన. అంటే రాంగ్ అంటే ఎవరు మాట్లాడుతున్నట్టు? సైతాన్ మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? సైతాన్ మాట్లాడుతున్నాడు.
అదంతా రాంగ్ అమ్మా, ఇది కరెక్ట్ అన్నాడు ఆయన. ప్రభువానికి స్తోత్రం నాయన అని చాలా సంతోషపడిపోయాను అనమాట. చూడండి, అతన్ని మోసుకుని వస్తున్నారట. ఎవరనేటువంటిది ఇక్కడ రాయబడలేదు, కానీ అందరూ చెప్పేది ఏంటంటే తన ఇంటి వారే మోసుకుని వస్తున్నారు, ఇంకెవరు మోసుకొస్తారు అన్నారన్నమాట. అయితే ఆ ఇంటి వారు ఎందుకు మోసుకొస్తున్నారంటేనంట, ఆ యొక్క దేవాలయం ముందు కూర్చుంటే దేవాలయంలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అతనికి భిక్ష వేస్తారు కదా, అదంతా మనం ఉపయోగించుకోవచ్చు అనే ఒక దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటదటండి. గర్భం ధరిస్తే అది ఏమవుతుందంటే మరణాన్ని కంటదటండి. దురాశ ఏమవుతుందంట, గర్భం దాలుస్తుందటండి. అది ఏమవుతుందంటే చివరికి కంటదటండి. అది పాపం కింద మారిపోయి మరణానికి జన్మనిస్తుందటండి. ఎంత భయంకరమో చూడండి. అందుకే దురాశ అనేటువంటిది మనలో ఉండకూడదండి. అది ఎందుకు మనకు వస్తుందో తెలుసా? సైతాను మనలో ప్రవేశపెడతాడో. దేవుని బిడ్డలమైన మనము ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు మనల్ని. సైతాను అనుకుంటాడో వీళ్ళని నాశనం చేసేయాలనుకుంటాడు దేవుడు, సాతాను. అందుకే వాడు ఏం నేర్పిస్తాడంటే, చిన్న వయసు నుంచి కూడా దేవుడు తన దూతను పెడతాడట, సాతాను ఒక దూతను పెడతాడట అండి. పుట్టిన బిడ్డ దగ్గర ఎవరిని పెడతారట? దేవుడు దూతేమో మంచిగా కాపుదలు ఇస్తూ ఉంటుందట. సాతాను దూత ఏం చేస్తుందంటేనంట అంత చెడు నేర్పిస్తుందటండి. మనము మంచి తల్లిదండ్రులం అయితే మన బిడ్డలకి ఏం నేర్పిస్తామంట? మంచి విషయాలు నేర్పిస్తామంటండి. అదే చెడ్డ తల్లిదండ్రులు అయితే చెడు విషయాలు నేర్పిస్తారటండి. ఈ చెడు అనేటువంటిది దేవుడి దగ్గర నుంచి రాదు, కానీ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? సాతాను దగ్గర నుంచి వస్తుందండి. ఆ సాతానుడు ఎప్పుడు కూడా మనం చెడిపోవాలి, నాశనం అయిపోవాలి, కృంగిపోవాలి, బలహీనమైపోవాలి, చచ్చిపోవాలి, రోగాల పాలైపోవాలి, ఇలాంటివన్నీ కోరుకుంటాడండి సాతానుడు. దేవుడు నా బిడ్డలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడండి. అలాగ మనం ఉంటే సాతానుకు అసలు నచ్చదండి, అస్సలు నచ్చదు. అందుకే వాడు ఏం చేస్తాడంటే నెమ్మదిగా దారి మళ్ళిస్తూ ఉంటాడనమాట. నీకు వచ్చిన ఆలోచన కాదు, కానీ సాతానుడు ఇస్తాడు ఆలోచన. అది మనకి మంచిగా అనిపించి అందులోకి వెళ్ళాము అంటే చివరికి దానివల్ల చాలా నష్టమైపోతాం అన్నమాట. దేవుడు చెప్పేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే అది పెద్ద ఆసక్తికరంగా ఉండదండి. దేవుడు చెప్పేది ఎలా ఉంటుంది? పెద్ద ఆసక్తికరంగా ఉండదండి. ఎందుకంటే నీతిగా ఉండమంటాడు, న్యాయంగా ఉండమంటాడు, యథార్థంగా ఉండమంటాడు, కష్టపడమంటాడు, ఇవన్నీ చెప్తాడండి. సాతాను ఎప్పుడు ఎలా చెప్తాడంటే అడ్డదారిలో వెళ్ళు, దొడ్డిదారిలో వెళ్ళు, ఇలాగెళ్ళు, అలాగెళ్ళు, ఇలాంటివన్నీ చెప్తాడు. సులువులు చెప్తాడన్నమాట అండి. దేవుడు ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయడానికి ఇష్టపడ్డ దేవుడు. మనం కరెక్ట్గా ఉండాలంటాడు, కరెక్ట్ మార్గంలో వెళ్ళాలంటాడు, ఆయన మార్గంలోనే వెళ్ళాలంటాడు, ఆయన చేత దీవించబడాలంటాడు, ఆయన చేత ఆశీర్వదించబడాలంటాడు. నీతి మంతునికి కలిగింది కొంచెమైనా కూడా అది ఎలా ఉంటుందట? తుదకది మహాభివృద్ధి చెందుతారటండి వాళ్ళు. మొదట కొంచెమే కనబడుతుందటండి. ఆ విధవరాలి తొట్టులో ఎంత పిండి ఉందండి? పట్టెడి పిండి ఉంది, కొంచెం నూనె ఉంది గుడ్డులోని. కానీ దాన్ని ఏం చేశాడు దేవుడు? ఒక శక్తి కలిగిన దైవజనుడిని పంపించాడు అక్కడికి. ఆమె దగ్గరికి వెళ్ళి నేను ఆమెకు ఆజ్ఞాపించానని చెప్పాడనమాట. చెప్పినప్పుడు ఆ ఊర్లో చాలామంది విధవరాళ్ళు ఉన్నారు. అతను ఎలా కనుక్కుంటాడు చెప్పండి? ఒక గ్రామంలో ఒకలే ఉంటారండి, ఎంతమంది ఉంటారు? అందులో ఎవరికి ఆజ్ఞాపించాడు ఈయన ఎలా తెలుస్తుంది? ఇది ఒక పరీక్ష కాదా ఏలియాకి? అమ్మ కాస్త మంచినీళ్ళు అన్నాడు ఆయన.
పుల్లలు ఏరుకుని అది ఆ అప్పం కాల్చుకుని తినేసి నా కొడుకు నేను తినేసి చచ్చిపోదామేక అనుకున్నదాము. కాస్త మంచినీళ్ళు ఇయ్యమ్మ దాహానికి అన్నాడు. అలాగేనండి అని పెడుతుంది. అదే చేత్తో మొదట అప్పం చేసి నాకు పట్టురా అమ్మ అన్నాడు. నాయన తొట్టెలో పట్టెడు పిండి ఉంది, పట్టెడు అంటే ఇంతే పడుతుందండి, మహా అయితే 2 అప్పాలు అవుతాయేమో చిన్న చిన్నవి, అంతేనా కాదా? మనకు తెలుసు చపాతీలు చేస్తాం కదా, 2 అవుతుందంటే అంతకంటే అవదది అని చెప్పింది. నిజమే చెప్పింది ఆమె, అబద్ధం చెప్పలేదండి, నిజమే చెప్పింది. నాయన గుడ్డులో కొంచెం నూనె ఉంది, తొట్టెలో పట్టెడు పిండి ఉంది. ఆయన ఏమీ అనలేదు. మొదట అప్పం చేసి నాకు పట్టురా అన్నాడు ఆయన. ఆమెమి దేవుడి బిడ్డ ఏం కాదండి, అన్యురాలు ఆమె, తెలుసా మీకు? ఆమె క్రైస్తవురాలు కాదు, అన్యురాలు ఆమె. కానీ ఒక అన్యురాల్ని కూడా దేవుడు దీవించాలని ఆలోచించాడంటే మీరు ఆలోచించండి. ఆవిడ దేవుడంటే తెలియదు కానీ ఆమె ఏదో ప్రార్థించుంటుంది బహుశా. ఏమని? దేవుడా నా బిడ్డకి నాకు ఒక కప్పం అవుతుందంటే చెరుకోటి అవుతుంది, అందరూ అంటే బాగా రిచ్గా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలాగైనా బతుకుతారు, వాళ్ళకి స్టాక్లు ఉంటాయి, మాకేమీ లేదయ్యా, ఈ కొంచెమే ఉంది దేవుడా అని ఆమె ప్రార్థించి ఉంటుంది అన్నమాట. దేవుడు అన్నది కానీ పలానా దేవుడు అని పేరు ఎక్కడో కొంతమంది. భగవంతుడా ఎక్కడున్నావో, దేవుడా ఎక్కడున్నావో అంటారనరా? అంటే మరి ఎవరు స్పందిస్తారా మాటకి? ఎవరు దేవుడో వాళ్ళే స్పందిస్తారు, అవునా కాదా? మరి ఆయన ఏం చెప్పాడు? యెషయా 45:22 ఏం చెప్పాడు? భూదిగంతపు నివాసులారా నా వైపు చూసి దేవుడను నేనే చెప్పేశాడు కదా. మరి దేవుడా అంటే, భగవంతుడా అంటే ఎవరు స్పందిస్తారు? స్పందించాడు ఆయన. ఆమెకు ఆ దేవుడు తెలియకపోవచ్చు, కానీ స్పందించాడు ఆయన. ఎందుకంటే దేవుడు అన్నది ఆమె, ఆ దేవుడు అన్న మాటకు స్పందించాడండి. చాలామంది మీరు సాక్ష్యాలు పెట్టా ఉంటారు, ఇదిగో అమ్మ మీ దేవుడికి ఇలా ప్రార్థించుకున్నాను, ఈ కార్యం జరిగింది, ఈ కాను కట్టుకెళ్ళి మీ మందిరంలో వేసి అంటారనరా? ఎందుకని అలా ప్రార్థించుకున్నారు? వాళ్ళు చేసే ప్రార్థనకి ఏయో ప్రతిఫలాలు రాలేదు అక్కడ. అప్పుడే ఈ దేవుడిని ప్రార్థిస్తారు, అవునా కాదా? ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఆయన ఒక దేవుడే అని నమ్ముతారు, ఆ దేవుళ్ళలో ఈయన ఒక దేవుడు అని నమ్ముతారు. మనం ఎలా నమ్ముతాము? ఈయన మాత్రమే దేవుడు అని నమ్ముతాము. అది వాళ్ళకే మనకున్న తేడా. అందుకే ఆ దేవుళ్ళు అందరికీ సాధ్యం కానీ ఈయనకి ఏమన్నా ఉద్యోగం అనేసి ఈ దేవుడిని కూడా ప్రార్థిస్తారు. అయితే ఆ దేవుళ్ళుగా చెప్పబడిన వారు చెయ్యకపోవచ్చు కానీ ఈయన చేస్తాడు. ఎందుకంటే ఆయనే దేవుడు కనుక, ఆయనే దేవుడు కనుక ఆయన స్పందించాడు ఆమె జీవితంలో. స్పందించి ఈ శక్తి కలిగిన దైవజనుడిని అక్కడ పంపాడు అన్నమాట. అక్కడ ధనవంతులు లేరా? చాలామంది ధనవంతులు ఉన్నారు. నేనంటాను, ఎవరినైతే ఆశీర్వదించాలనుకున్నాడో వాళ్ళ దగ్గరికే పంపుతాడండి ఆయన. హల్లెలూయా. నీకే చెప్తున్నాడు అంటే నేనేం చేయాలనుకుంటున్నాడు ఆయన? నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అందుకే నీకే చెప్తున్నాడు, అన్నీ నీకే చెప్తున్నాడు. దేవుడు మనకే చెప్తున్నప్పుడు ఎప్పుడు మనము ఏంటి అన్నీ నాకే చెప్తాడేంటి దేవుడు? అన్నీ నన్నే చేయమంటున్నాడా దేవుడు? ఇంకెవరు లేరా? చాలామంది ఉన్నారు కదా. ఒక ఇంట్లో 5-6 మంది పిల్లలు ఉన్నారనుకోండి, తల్లి ఒకే వ్యక్తికి పని చెప్తుంటే ఆ అమ్మాయి ఏమంటుంది? ఇంకా 4 ఉన్నారు కదా, అన్నీ నాకే చెప్తావేంటి, వాళ్ళకు కూడా చెప్పచ్చు కదా అంటారు. కానీ సీక్రెట్ ఏంటి అంటే ఆ అమ్మాయికి వచ్చినంత పని ఆ మిగతా వాళ్ళకి వస్తుందండి? చెప్పండి, ఎవరికి వస్తుంది పని? ఎక్కువ ఎవరు పని చేస్తున్నారో వాళ్ళకే వస్తుంది పని. పనిలో ఆరు తేరిపోతారు వాళ్ళు, అవునా కాదా? ఆరు తేరిపోతారు.
ఒక కళ వచ్చిందండి. మరి అవుతుంది, ఒక 7-8 సంవత్సరాలు ఎంత అయ్యి ఉండొచ్చేమో బహుశా. అప్పుడు ఒక మందిరం నుంచి ఒక 2-3 పిల్లలు వచ్చినట్టుగా నాకు కళ వచ్చిందండి. ఆ సేవకుడు ఆ పిల్లలకి స్నానం చేపించి బట్టలు అయ్యాడు, కానీ ఆ సేవకుడు ఆ పని చేయట్లేదు. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వెంటనే అలా నిలబెట్టి టప్మని వాళ్ళకి ఏం చేశాను, సబ్బు రాసి శుభ్రంగా తోమేసి నిమిషాల్లో వాళ్ళకి క్లీన్ చేశానన్నమాట అండి. అంతా చేసేసి వెళ్ళి ఆ బట్టలు అక్కడ ఉన్నాయి కదా, వెళ్ళి వేసుకోండి, అక్కడికి వెళ్ళి వేసుకోండి అని చెప్పేసి పంపించేశాను అనమాట. ఆ పని ఎవరు చెయ్యాలి? చెయ్యాలి కదా. ఈ రోజుని కొంతమంది సేవకులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లేదు. అందుకే వాళ్ళు అక్కడికి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. వెళ్ళే ప్లేస్ కరెక్ట్ అయిన ప్లేస్కి వెళ్తే అక్కడ దొరుకుతుంది అది, కానీ రాంగ్ ప్లేస్లకి వెళ్తారు కొంతమంది. ఆ రాంగ్ ప్లేస్లకి వెళ్ళడం బట్టి వాళ్ళకి అక్కడ కూడా ఏమీ జరగట్లేదు, ఆ క్లీనింగ్ జరగట్లేదు వాళ్ళకి. అలాగే ఉండిపోతున్నారు. ఇలాంటివి మీకు ఎన్నని చెప్పండి, నేను చాలా ఉన్నాయి ఇలాంటివి. కొంతమంది సేవకులు అయితేనంట వాళ్ళు విసర్జించింది కూడా క్లీన్ చేయరటండి. తల్లి పని ఏంటి? బిడ్డ జన్మించిన తర్వాత ఆ బిడ్డకి సంబంధించినవన్నీ ఎవరు చేయాలి? ఆ పనులు చేయట్లేదటండి వాళ్ళు. కాకపోతే వాళ్ళకి బట్టల మీద బట్టలు వేసేస్తున్నారంట. బట్టల మీద బట్టలు వేసేస్తే ఏమవుతుంది? అది చివరికి ఆ పిల్లకి ఏమవుతుంది? అలా వెయ్యొచ్చా? ఇన్ఫెక్షన్ వచ్చేదా? ఇన్ఫెక్షన్ వచ్చి ఏమైపోద్దా ఆ పిల్ల? జబ్బు పడిపోయి చివరికి మరణానికి కూడా వాళ్ళు చేరువైపోతారు. అవునా కదా? మరి లోపల అవయవాలకి వెళ్ళిపోతుంది. అలా ఉన్నట్టండి సేవకుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటండి. ఆ పిల్లలు మన దగ్గరికి వస్తే అలాగ వెంటనే క్లీన్ చేసి పంపించేస్తున్నానంట. కొంతమంది ఇక్కడికి వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు చేయాల్సిన పని మనం చేయాల్సి వస్తుందన్నమాట. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, అసలు ఎంత క్లీన్ చేస్తున్నానంటే అంటే అంత క్లీన్ చేసి పంపించేస్తున్నానంటే వాళ్ళు నీట్గా. అంటే అలా చెయ్యాలంటే ఏ మనసు ఉండాలి? ఏ మనసు ఉండాలండి? మన పిల్లలకు మనం క్లీన్ చేస్తామండి, పక్క పిల్లలకు చేస్తామా? చెయ్యాలంటే ఏముండాలి? తల్లి మనసు ఉండాలా ఉండొద్దా? ప్రేమ ఉండాలి, తర్వాత తల్లి మనసు ఉండాలి. మదర్ తెరీసా మన దేశం కాదు ఆవిడ, ఎక్కడో దేశం నుంచి వచ్చింది ఆవిడ. కానీ ఆమె చేసినట్టు చేయగలిగారా ఎవరన్నానే? చేయలేరు. అది ఆమెకు ఇవ్వబడిన తలాంత్. అది ఒకప్పుడు నాకు నిన్ను వేలకే తల్లిగా చేస్తానని దేవుడు నాతో మాట్లాడాడు, ప్రవచన వాక్కు ద్వారా మాట్లాడాడు. అయితే ఇలాంటివన్నీ జరిగినప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటో తెలుసా? ఒకప్పుడు నాతో ఇలా మాట్లాడాడు దేవుడు, నిన్ను వేలకే అది. వాళ్ళకి స్నానం అవసరమైతే స్నానం చేపిస్తున్నా, వాళ్ళకి క్లీనింగ్ అవసరమైతే క్లీన్ చేసేస్తున్నా. కానీ వాళ్ళు తండ్రి అని చెప్పుకునే ఆ తండ్రి ఆ పని చేయట్లేదట. పిల్ల కావాలి, పిల్లోడు కావాలి, కానీ వాళ్ళు ఏం చేయరు? క్లీన్ చేయరు. అసలు ఆ చర్చికి వెళ్ళి ఎవరికే చేయలేదు వాళ్ళు. అలా కొన్ని చర్చిలు చూపించాడు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ చర్చి పరిస్థితి ఇది, ఈ చర్చి పరిస్థితి ఇది, ఈ చర్చి పరిస్థితి ఇది అని చాలా చర్చల గురించి చూపించాడు దేవుడు నాకు. అలాంటి వారు నా దగ్గరికి వచ్చారండి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తున్నారు. వాళ్ళందరికీ అలా క్లీన్ చేసేసాను అన్నమాట అండి. చేయాల్సినవన్నీ చేశాను, చేయాల్సినవన్నీ కూడా చేశాను. అయితే వేలకి తల్లిగా చేస్తానన్నాడు. మరి ఆ తల్లి మనసు ఉంటే తప్ప పని చేయగలమా మనం? వాళ్ళ పిల్లేంటి, మనం చేయడం ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు?
అంటే చేయగలుగుతామా పని మనం? చేయలేము. కానీ ఆ పని దేవుడు నాకు అప్పగించాడేమో, అది నాకు అప్పగించడము. లేకపోతే వేలకే తల్లిగా చేస్తానని ఈ మాట ఎందుకు చెప్పాడు ఆయన? రెబెకా గురించి వాళ్ళ అన్నలు అంటారు, నువ్వు వేలకి తల్లి వగుదువుగాక అని దీవించి పంపుతారు వాళ్ళు. అలా ఎందుకు అన్నారు వాళ్ళు? తెలియదు. వాళ్ళు ఆశపడ్డారు. వాళ్ళు అలా ఎందుకు చెప్పారో తెలియదు. అయితే ఆ రీతిగా కొంతమందికి కొన్ని దేవుడు అనుగ్రహిస్తాడండి. అలా వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలుగుతారు, కానీ అందరూ చేయలేరు. ఆ పని అసహించుకుంటారు. ఇతరులకు అలాంటి పనులు చేయడానికి అసహించుకుంటారు. పక్కింటి పిల్లని ఎత్తుకోవడానికి ఇష్టపడతారు, ముద్దు పెట్టడానికి ఇష్టపడతారు. 1-2 వెళ్తే ఎత్తుకుని ముద్దాడతారా? చెప్పండి. రమ్మాయిరా, ఇదిగో మీ పిల్లాడు ఇలా చేశాడు, రా తీసుకో ఇచ్చేస్తారా లేదా? ఇచ్చేస్తారు. అదే తల్లి మనసు ఉంటేనంట ఏం చేస్తామంట మనం? ఏం చేసేస్తామంట. అది కొంతమందికి దేవుడు అనుగ్రహించిన అది ఒక వరం అనుకోవాలో ఏదో అనుకోవాలి. అంతే. అందరికీ ఉండదు. ఆ మనస్సు ఉండదు. వాళ్ళ పిల్లలకు మాత్రమే చేయగలుగుతారు, కానీ పక్కింటి పిల్లలకి చేయరు ఎవరు ఉన్నాయి. కానీ దేవుడు ఆ కృపను నాకు ఇచ్చినట్టున్నాడు. పక్కింటి పిల్ల, ఎదురింటి పిల్ల అని నేను చూడట్లేదట, క్లీన్ చేసేస్తున్నానట. ఏం చేస్తున్నాను? నా దగ్గరికి దేవుడు పంపించిన ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాను? క్లీన్ చేస్తున్నాను అన్నమాట. అందుకు ఒప్పుకున్నాడట దేవుడు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లేదు, కానీ చేసేవాళ్ళు ఉన్నటప్పుడే పంపుతాడు ఆయన. చేసేవాళ్ళు లేకపోతే పంపుతాడండి? పంపడం. ఆ యొక్క దేవాలయం దగ్గర కూర్చున్నాడు కానీ, భిక్షం అడుగుతున్నాడు కానీ, అతని జీవితంలో స్వతంత్రం అనేటువంటిది లేదండి. అతని జీవితంలో స్వతంత్రత లేదు. అతను అంతటా అతను ఏదైనా చేద్దాము అంటే చేయడానికి అవకాశం ఉంది అతనికి. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయాడు. అతను ఏమైపోయాడు? బందీ అయిపోయాడు. అలా కూర్చోబట్టిన చోట కూర్చోవాలంటే అతను ఇంకా మాట్లాడడానికి లేదు. ఎందుకంటే అతను అంతగా అతను లేవడానికి కానీ నడవడానికి కానీ అతని అవయవాలు పనిచేయట్లేదు. అందుకే అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఎక్కడ తీసుకొస్తే అక్కడికి, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోవడం, వెళ్ళే వాళ్ళని అడగడం, వెళ్ళిపోయే వాళ్ళని అడగడం. అతనికి వచ్చింది అదే, అతను చేసే పని అదే, వేరే పని లేదండి అతనికి. అది ఇష్టంతోనే అతను చేస్తున్నాడు ఆ పని, తెలియదు. అతను ఇష్టంతో చేయట్లేదని నేను అంటాను. అతను మనస్ఫూర్తిగా పని చేయట్లేదు. అతనికి ఆ పని యాచించడం అనేటువంటిది అతనికి ఇష్టమైన పని కాదు. అది అతనికి ఎవరి కొరకు అతను చేస్తున్నాడు అంటే అతని ఇంటి వారి కొరకు చేస్తున్నాడు. అతని ఇంటి వారిని పోషణ నిమిత్తం అతను ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూనేమో గ్రాండ్గా కనపడుతున్నారు, వీడు మాత్రం అడుక్కుని వాళ్ళు కనపడుతున్నాడు. అక్కడ చూసారా ఎంత దరిద్రమో? వాళ్ళ క్లాస్గా కనపడుతున్నారు. అక్కడ వాళ్ళ క్లాస్ అయిన బట్టలు వేసుకుని తిరుగుతున్నారు. అక్కడ క్లాస్ అయిన భోజనం తింటున్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళ పరిస్థితులు అంతా చూస్తే క్లాస్గా కనబడుతున్నారు. ఏమైనా పని చేస్తున్నారంటే ఏ పని చేయట్లేదు. వాడు తెచ్చింది వీళ్ళు చక్కగా హ్యాపీగా. ఇది చెప్పాలి అంటే ఒక రకంగా సొమ్ము ఒకటిది అన్నట్టు ఉందండి అతని పరిస్థితి. కానీ అతనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సొంతంగా ఏదైనా చేద్దామన్నా అతని అవయవాలు పని చేయట్లేదు. అందుకే వాళ్ళ మీద ఆధారపడిపోయాడు. వాళ్ళు ఏం చేస్తే దానికి అతను ఒప్పుకోవాలి తప్ప అతను సొంతంగా చేయడానికి
అతని అవయవాలు అతనికి సహకరించట్లేదు. కానీ అతను స్వతహాగా అడుక్కోవాలనే ఆలోచన అయితే మట్టుకు అతనికి 100% లేదని నేను చెప్తాను. ఎందుకో మీకు చెప్తాను. ఇప్పుడు పేతురు యోహాను గారు వచ్చారండి. వాళ్ళని కూడా అతను ఏమడిగాడు? భిక్షం అడిగాడు. అందరినీ అదే కదా చేస్తున్నాడు అతను. వాళ్ళని కూడా అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు చూశారు అతని వైపు. చూసినప్పుడు మీరు గమనించండి, దేవుడు అంటాడు కదా ఒకసారి, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు మీరు అంటాడు ఆయన. ఏమంటాడు? నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు మీరు అంటాడు. ఏ తల్లిదండ్రి అయినా కూడా నా పిల్లలు నాకంటే గొప్పవారు అవ్వాలి అని ఒక ఆశ ఉంటుంది ప్రతి తల్లిదండ్రికి కూడా. నాకంటే ఒక పనికి మాలోళ్ళ ఉండాలని ఏ తల్లిదండ్రులు అయినా కోరుకుంటారండి? కోరుకోరు. నాకంటే గొప్పగా ఉండాలి నా బిడ్డలనే కోరుకుంటారండి. కోరుకున్నా కోరుకోకపోయినా కనీసం ఆశ అయినా ఉంటుంది. తల్లిదండ్రులకి ఆశ అయినా ఉంటుంది. ఎందుకంటే స్తోమత లేకపోతే కోరుకున్న కోరికలు ఏమన్నా పనిచేస్తాయా? పనిచేయి. కనీసం ఆశ పడతారన్నమాట. ఈ పిల్లలు ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని ఆశపడతారండి. అయితే ఇతను వీళ్ళు చూసినప్పుడు ఆ పేతురు యోహాను అతను చూశాను. చూస్తే అతను ఆ పరిస్థితిలో ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అతను ఆ గుమ్మం దగ్గర కూర్చుని అడుక్కోవడం అనేటువంటిది వాళ్ళకి ఇష్టం అవ్వలేదు. వాళ్ళకి అతనికి ఏమైనా సంబంధం ఉందంటారా? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనం ఎదుటి వ్యక్తిని చూస్తే ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలు మనకి కనబడతాయి. చూపిస్తాడు ఆయన. ఎక్స్రే చూపిస్తాడు మనకు ఆయన. ఎక్స్రేని చూడగానే డాక్టర్కి అర్థమైపోద్ది లోపల ఉన్న ఫాల్ట్ ఏంటో తెలిసిపోద్ది ఆయనకి. మనకేమో తెలుస్తుందా? ఏంటో ఎముకలు కనపడతాయి, ఏంటో కనపడతాయి. అదేంటో మనకేం అర్థం అవ్వదు. డాక్టర్ గారు అందులో పెడతాడు, ఎలా చూస్తాడు అంతే కట్టమని చెప్పేస్తాడు ఆయన. ఎందుకని మరి అన్ని సంవత్సరాలు ఎందుకు చదివాడు ఆయన? అన్ని సంవత్సరాలు ఎందుకు చదివాడు? ఎందుకు ట్రైనింగ్ అయ్యాడు? దాని మీద రీసెర్చ్లు చేస్తారో ఎన్ని జరుగుతాయండి. మనం చూసినట్టే ఆయన చూస్తాడు. మరి అందులో పెట్టి ఆయన చూస్తాడు. అందులో పెడితే మనం చెప్పేయచ్చు అంటారు కొంతమంది. ఏం చెప్పేస్తావు? అందులో పెట్టిన వల్ల తెలిసిపోయింది డాక్టర్ గారు అంటారు కొంతమంది అజ్ఞానులు. అందులో పెడితే నీకు తెలిసిపోద్దా? ఏం తెలిసిపోద్ది నీకు? ఏమర్థమవుద్ది నీకు? అతను ఎంత కాలం నుంచి అతను చదివాడు? అహోరాత్రులు చదువుతారు వాళ్ళు. మనకులాగా పీకల దాకా తినేసి తెల్లారి దాకా నిద్రరాళ్ళు. అలా చేస్తే వాళ్ళకి ఏమన్నా వస్తాయండి? వాళ్ళ మైండ్ అంతా దాని మీదే ఉంటుందండి. బడబడబడమని ఏం చదవరాళ్ళు. అలా చూస్తారు అంతే. బుక్ను అలా చూస్తారు వాళ్ళు. కళ్ళతో చూస్తారు అంతే. అర్థమైపోద్ది, లోపలికి వెళ్ళిపోతుంది, మైండ్లోకి వెళ్ళిపోతుంది. అందుకే ఎక్స్రేలో ఏముందో వాళ్ళకి ఈజీగా తెలిసిపోద్దండి. దేవుడు కూడా అలాగే చూపిస్తాడు. ఎక్స్రే చూపిస్తాడు. ఆ వ్యక్తిలో ఉన్న లోపాలేంటో చూపిస్తాడు దేవుడు. చూశారు వాళ్ళు. అందరూ చూడలేదా? మందిరానికి అందరూ వెళ్తున్నారు కదా, మరి వాళ్ళు ఎవరో చూడలేదా అతన్ని? చూస్తున్నారా చూడలేదా? చూస్తున్నారు. అయ్యో పాపం వాడు పని చేయట్లేదు, ఏం చేస్తాడు మరి అని ఎవరికి కలిగిందా దానం చేసేసి వెళ్ళిపోతున్నారు. ఒక నిట్టూరు పీడుస్తున్నారు అతను చూసి. అంతకు మినహా ఏమీ చేయలేరు వాళ్ళు. ఒక నిట్టూర్పు తప్ప, కొంత అమౌంట్ తప్ప ఇంకేం చేయలేరు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నది అదే, వాళ్ళకి తెలిసింది అదే. ఇంకా అంతకు మించి ఏమీ లేదు వాళ్ళ దగ్గర. ఒక నిట్టూర్పు విడిస్తే అతనికి కాళ్ళు వస్తాయా? కొంత ధన సహాయం చేస్తే అతనికి కాళ్ళు వస్తాయా?
వచ్చినాయి పోని కొంచెం కొంచెం పని జరిగిందని ఏమైనా ఉందా అక్కడ? ఉందండి? లేదు. వాళ్ళు చూశారట. చూసి అంటాడు కదా, నీవు మా తట్టు ఏమన్నాడు ఆయన? పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోతున్నప్పుడు వాడు చూసి భిక్షపడుగా పేతురును యోహాను వారిని తేరి చూసి మా తట్టు చూడు అని. ఇద్దరు కూడా అతన్ని చూశారట. చూసినప్పుడు అర్థమైపోయింది వాళ్ళకి. మా తట్టు చూడు అన్నారట వాళ్ళు. ఎలా చూశారటండి? తేరి చూశారట. తేరి చూడడం అంటే ఏంటి? అందరూ చూసే చూపులాగా లేదు ఇక్కడ. తేరి చూశారట ఆ వ్యక్తిని. చూసి వాళ్ళ మనసులో అనిపించింది, వీడు ఎంతవరకు అనుభవించిన ఈ కుంటుతనం చాలు, ఈరోజు వీడు లేచి నడవాలి. అది వాళ్ళ మైండ్లోకి వచ్చింది. ఇంకెంతకాలం ఇక్కడ కూర్చుని ఇతను భిక్షం అడుగుతాడు? ఇది కాదు ఇంకా. ఇతని లైఫ్ స్టైల్ ఏమైపోవాలి? ఈ రోజుతోటి మారిపోవాలి. మారిపోవాలి. అది వాళ్ళ మైండ్లోకి వచ్చింది. మైండ్లోకి వచ్చి వాళ్ళు అంటున్నారు కదా, వీళ్ళకి వస్తే సరిపోయిందా? ఆ వ్యక్తిలోకి కూడా రావాలి కదా. ఇద్దరిలో పని జరగాలి. ఇప్పుడు వీళ్ళకి అనిపించింది కరెక్టే, అతనికి కూడా అనిపించాలి కదా. ఇప్పుడు అతనికి అనిపించాలి అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తే అతను చెయ్యాలి. డాక్టర్ గారు ఏం చెప్తే పేషెంట్ అది చెయ్యాలి. అప్పుడే ఆ రోగం పోతుందా వాళ్ళకి. డాక్టర్ గారు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తే ఏమైనా జరుగుతుందండి? మనకు తెలుసు. డాక్టర్ గారు ఇలా చెయ్యండి, అలా చెయ్యండి, తినండి, తినకండి అని అన్నీ చెప్తే ఆయన అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ డాక్టర్లు అలాగే చెప్తారు. ఏం కాదు, ఇది తినేయచ్చు, ఇది తినకూడదు. ఆయన తినమన్నా ఏమో వద్దంటారు ఈ పక్కన ఉన్న వాళ్ళు, ఆయన వద్దన్నా ఏమో తినమంటారు ఈ పక్క వాళ్ళు. ఏమన్నా మోషన్ ఫ్రీ అవుతుంది? అవ్వట్లేదండి. ఎందుకని అవ్వట్లేదు? నేను చెప్పినవి తింటున్నావా? తింటున్నానండి. అలా చెప్పు డాక్టర్ గారు వచ్చినప్పుడు. లేకపోతే ఊరుకోడా అంటే వైద్యం ఎవరు చేస్తున్నారు అక్కడ? డాక్టర్ గారు చేస్తున్నాడా? పక్కన ఉన్న వాళ్ళు చేస్తున్నాడా? మరి పని ఎలా జరుగుతుంది అక్కడ? డాక్టర్ గారు ఏం చెప్తే అది చేస్తేనే ఇక్కడ పేషెంట్కి బాగవుతుంది. అంతే తప్ప డాక్టర్ గారు ఏమో ఒకడు చెప్తే పేషెంట్నేమో ఇంకోడు చేస్తే పక్కన ఉన్న వాళ్ళు చెప్పినవి ఏంటంటే ఇంకెలా పని జరుగుతుంది అక్కడ? జరుగుతుందా? జరగదు. ఎందుకు అవ్వట్లేదు? ఈ ఫుడ్ తీసుకోవట్లేదా మీరు అని అడుగుతాడు ఆయన. తీసుకుంటున్నాం సార్, తీసుకుంటున్నాం సార్. ఎక్కడ తీసుకుంటున్నారు? ఎక్కడ తీసుకొని ఎత్తున్నారు? ఈ పక్కన ఉన్న వాళ్ళు తీసుకోలేము. ఆయనకు అర్థం కాదు. అర్థం కాక ఆయన ఏం చేస్తాడంటే మందుల మీద మందులు మారుతాడు. ఇక్కడ మందులు కాదు మార్చాల్సినవి. ఆమె యొక్క ఆహారపు అలవాట్లు మారాలి అక్కడ. అతని యొక్క ఆహారపు అలవాట్లు మారాలి అక్కడ. మారాల్సినవి అయ్యి మందులు కాదు మారాల్సినవి. వాక్యం ఒక్కటే, వాక్యం ఒక్కటే, కానీ మన అలవాట్లలో ఉంటుంది మార్పు. ఎక్కడ ఉంటుంది? మన అలవాట్లలో ఉంటుంది. మన కూడా ఉన్న వాళ్ళు మనం చెప్పని ఏంటంటే అక్కడ పని జరుగుతుందండి? పని జరగదు. పని జరగదు. కారణం ఏంటో తెలీదు. ఆ డాక్టర్ గారు అనుకుంటాడు ఈ మందు పని చేయట్లేదో మనం ఇంకోటి రాస్తాడు, అది పని చేయట్లేదని ఇంకోటి రాస్తాడు. మళ్ళీ ఆ మనుషులే అంటారు ఏంటో ఈ డాక్టర్ గారే ఈ వాడమంటాడు, మళ్ళీ ఏమో తగ్గలేదంటేనేమో అది ఓ పక్కన పడేస్తున్నాడు, మళ్ళీ ఇంకోటి కొట్టించేస్తున్నాడు, ఇంకోటి కొట్టి. ఆయన చెప్పి నువ్వు ఎక్కడ చేస్తున్నావు? ఎక్కడ నువ్వు చేయట్లేదు కదా. అయ్యి చేస్తే జబ్బు ఎప్పుడో తగ్గిపోయేది. చెయ్యికే కదా నీకు తగ్గట్లేదు. మా తట్టు చూడు అన్నారు ఆయన. అప్పుడు ఏం చేశాడు వాడు? వారి యొక్క ఏమైనా దొరుకుతుందని కనిపెట్టుకు వారి యొక్క లక్ష్యం ఉంచాడు.
దగ్గర ఏదైనా దొరుకుతుందేమో, ఏంటి మా తట్టు చూడు అంటున్నారేంటి? వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందా, నువ్వు ఇలా జరగచ్చు కదా, అంత అలాగే ఇబ్బంది పట్టడం చూడడానికి ఇలా పక్క చెప్పు. వీళ్ళు ఎప్పటి వరకు వేసిన వాళ్ళ కంటే వీళ్ళు ఏమైనా వెండి బంగారాలు వేసేస్తారా ఏంటి నాకు అని వాడు ఏం చేశాడంటేనంట, వాళ్ళ యందు లక్ష్యం ఉంచాను. అంటే చాలా శ్రద్ధగా చూస్తున్నాడంట వాళ్ళ వైపు. ఎప్పటి వరకు నాకు ఇచ్చిన వాళ్ళ కంటే వీళ్ళు ఇంకా బాగా ఇస్తారేమో నాకు అనుకుని వాళ్ళ యందు వాడేం చేశాడట అంటే, ఇంకా ఇప్పుడు పేతురు యోహాను తర్వాత వచ్చే బ్యాచ్ ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మందిరంలోకి వెళ్ళిపోతున్నారు. మందిరంలోకి వెళ్ళిపోతే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు మరి? మా తట్టు చూడాలన్నారు. మరి వీళ్ళ తట్టు చూస్తే మరి వెనకాల వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, మరి వచ్చే జనం వెళ్ళిపోతున్నారు కదమ్మా, మరి వాళ్ళు వెయ్యాలి కదా భిక్షం. కానీ మరి వీళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు మా తట్టు చూడు అంటున్నారు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? నువ్వు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడొద్దని దాని అర్థం. అవునా కదా? నీకు పని జరగాలంటే వాళ్ళ తట్టు వీళ్ళ తట్టు చూడకూడదు, మా తట్టు చూడు అంటున్నారు. వాళ్ళ తట్టు ఎందుకు చూడమంటున్నారు? వాళ్ళలో ప్రభు ఉన్నారు కనుక. వాళ్ళలో ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. ఎందుకంటే వీడిని చూసి వీళ్ళకి కనికరం వచ్చింది. కనికరం వచ్చి వీడి ఎంతకాలం ఇలా భిక్షం అడుక్కుంటాడు, చిచ్చి ఈ బ్రతుకు పోవాలి ఈ రోజుతోటి వీడికి అని వీళ్ళకి కనికరం పడి ఇప్పుడు వీళ్ళు అంటారు కదా, మా తట్టు చూడయ్యా అన్నారు వీళ్ళు. ఇప్పుడు వెనకాల ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అతను చూపెట్టి వెళ్తుంది, సహజంగా ఎట్టి వెళ్తుంది, అక్కడ మీదకి వెళ్ళిపోతుంది కదా. నిన్ను మా తట్టు చూడమంటే నువ్వు అటు ఇటు చూస్తున్నావేంటి? నీకు బాగుపడాలని లేదా అని ఉండొచ్చు ఒకవేళ బహుశా. అవునా కాదా? ఎంతకాలం ఉంటావు ఇలా? నీకు ఇలా చేయడం, ఈ పని అనేటువంటిది నీకు ఇష్టమవుతుందా? ఈ అడుక్కోవడం అనేటువంటిది ఇది ఏమన్నా పెద్ద పోస్ట్ అనుకుంటున్నావా ఇది ఏమన్నా అని? మా తట్టు చూడు, నువ్వు అటు ఇటు చూడదు, మా తట్టు చూడు అన్నాడు. మా తట్టు చూడు అంటే అతను వాళ్ళ వైపు చూడాలి అంటే ఇప్పుడు అతను వచ్చే పోయే వాళ్ళని ఏం చేయకూడదు, అతను చూడకూడదు. అంటే చూడొచ్చేమో కానీ వాళ్ళ మీద లక్ష్యం ఉంచకూడదు, అంటే దృష్టి పెట్టకూడదు. అటు ఇటు పోయే వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు నా దృష్టి ఎవరి మీద ఉంది? నాకు అక్కడ ఎవరో తిరుగుతుంటే కనపడవచ్చు, కానీ నా దృష్టి ఎక్కడుంది? మీ మీద ఉంది. అవునా కదా? ఇప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉండాలి? మీరు ఇంకో పొరపాటు చేస్తున్నారు. మీకు చాలాసార్లు చెప్పాలనుకుంటున్నాను, నేను చెప్తున్నాను, మీరు వదిలేస్తున్నారు, నేను వదిలేస్తున్నాను. నేను అలా చూసేసరికి వెంటనే మీరు అందరూ అటు తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నట్టు అలాగా? ఎవరన్నా వస్తే నేను చూశాను రైతే. ఇప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు అనుకోండి, రండి కూర్చోండి అంటాను, సరిపోద్ది. మీరందరూ వెనక చూడడం అవసరమా? అది సాతాను చేసే ట్రిక్. అది మీకు అర్థం కావట్లేదు. మీరు వెనక్కి చూసేటప్పటికి మీ మైండ్లో పడిందని ఎత్తుకుపోతాడు. అప్పటి వరకు నేను చెప్పింది ఏంటో కూడా మీకు అర్థం కాదు. మీ మైండ్లో నుంచి ఎత్తుకోవడానికి ఇలాంటి ట్రిక్లన్నీ వాడతాడనమాట. ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటాడు వాడు. ఎందుకంటే మీ బ్రెయిన్లోకి వెళ్ళకూడదు ఈ మాటలు. మీ బ్రెయిన్లోకి వెళ్ళింది అంటే మీరు బాగుపడతారేమో అని భయం. ఆ భయం చెప్పిన ఏం చేస్తాడంటే వెంటనే మీరు అటు తిరిగేటట్టుగా మీ మనసుని తిప్పేస్తాడు, మీ ఆలోచన తిప్పేస్తాడు. అందుకే వెంటనే మీ బుర్రలన్నీ అటు తిరిగిపోతాయి. అది చాలా మీకు నష్టం కలిగించేది అనమాట అండి. ఇంకెంతకంటే నేనేం చెప్పండి మీకు. ఈసారి నేను అటు చూసినా కూడా మీరు ఏం చేయకూడదు, మీకు ఏదైనా నేను చెప్తే మీ బుర్రలు తిరగాలి తప్ప వెనక్కి, లేకపోతే మీ బుర్రలు తిరగకూడదండి.
మీ మైండ్లో పడకుండా దుష్టుడు చేసే పనులయ్యి. ఎందుకు తిరుగుతారు మీరందరూ అలాగా? అలా తిరగకూడదు. ఇప్పుడు అటు ఇటు వెళ్ళే వాళ్ళకి కనపడతారా? కనపడరా? అతనికి కనపడినప్పటికైనా ఇప్పుడు అతను ఏం చేయకూడదు? లక్ష్యం ఉంచకూడదు వాళ్ళ మీద. వీళ్ళ మీద లక్ష్యం ఉంచాలి తప్ప అటు ఇటు తిరిగే వాళ్ళ మీద లక్ష్యం ఉంచకూడదు. అటు ఇటు తిరిగే వాళ్ళ మీద లక్ష్యం ఉంచితే అతనిలో కార్యం ఆగిపోద్ది. అక్కడ దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చెయ్యాలి అని అనుకున్నటప్పుడు నీ మీద దేవుడు కనికరము చూపిస్తుంటే నువ్వేం చెయ్యాలి? దేవుని మాట యందు లక్ష్యం ఉంచాలి. నువ్వు శ్రద్ధగా వినాలి, అది నీ హృదయంలో పెట్టుకోవాలి, దాని గురించి నువ్వు ఆలోచన చెయ్యాలి. అప్పుడే నీ జీవితంలో కార్యం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అంతే తప్ప నువ్వు వచ్చి ఏదో విని నువ్వు వాళ్ళు చెప్తే వాళ్ళ మాట, వీళ్ళు చెప్తే వీళ్ళ మాట విన్నావు అంటే నీకేమైనా కార్యం జరుగుద్దా? ఇంకా జరగదు. ఎన్ని సంవత్సరాలైనా జరగదు నీకు. ఇంకా ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉందన్నట్టే ఉంటుంది నీ పరిస్థితి. ఏమీ మార్పు జరగదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చాలా శ్రద్ధగా మనస్సు పెట్టి వినాలి. ఎలా వినాలి? మనసు పెట్టి వినాలి. చిన్ననాటి విషయాలు మీకు ఇలా చెప్పగలుగుతున్నాను అంటే ఎలా చెప్పగలుగుతున్నాను నేను మీకు? నేను అటు తిరిగి ఇటు తిరిగి ఇవన్నీ చేస్తే ఇవన్నీ నా బుర్రలోకి వెళ్ళి ఉంటాయా? నా పక్కనున్న వాళ్ళు కూడా నన్ను ఇలా తడితే నేను అసలు పక్కకు కూడా చూసేదాన్ని కాదు. మీకులాగా ఎదిగా కాదు, చిన్న వయసు నుంచి. ఎందుకంటారు? ఆయన బీజం పడిపోయింది లోపల. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. అందుకే నా మనసు అటు ఇటు తిరిగేది కాదు. వాళ్ళు ప్రారంభంలోనో ఎప్పుడో పిలిస్తే ఒకవేళ చూచేదాన్నేమో కానీ వినేదాన్నేమో కానీ అంత చర్చిలో మాట్లాడుకునే మాటలు ఏముంటాయి నాకు అర్థమవుదు. మనం దేనికి వచ్చాం? మందిరానికి దేనికి వచ్చామో దాని మీద దృష్టి పెట్టాలి మనం. అంతే తప్ప ఇక్కడికి వచ్చి వేరే వేరే మాటలు మొదలు పెట్టకూడదు. ఇవన్నీ సాతానుడు మన బుర్రలోకి దేవుని మాటలు వెళ్లకుండా చేసే పనులండి ఇవన్నీ కూడా. అవి మీకు అర్థం కావట్లేదు. నువ్వు మందిరానికి వస్తున్నావంటేనే ఇంటి దగ్గరే నీ మనసు ఏమైపోవాలి? సిద్ధం చేసేసుకోవాలి. నువ్వు నీ మనసుని ఒకరు సిద్ధపరచరు, నీ మనసుని నువ్వే సిద్ధపరచుకోవాలి. అయ్యా ఈరోజు నీ మందిరానికి వస్తున్నానయ్యా, లేకపోతే రేపు నీ మందిరానికి వస్తానయ్యా, నాతో మాట్లాడు తండ్రి. ఇంకా నా జీవితాన్ని నేను ఏం చేసుకోవాలో, నేను ఎలా జీవించాలో, నేను ఏ రీతిగా ఉండాలో, నాలో ఉన్న లోపాలేంటో నాకు చెప్పు నాయన, నేను సరి చేసుకుంటాను తండ్రి అని నువ్వేం చేయాలి? ఆత్మీయ సిద్ధపాటు కలిగి దేవుని మందిరానికి రావాలి. వచ్చిన నీవు వేరే విషయాల మీద దృష్టి పెట్టకూడదు. వేరే విషయాల మీద దృష్టి పెట్టకూడదు. దేవుడు ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభించారో ఎలా మాట్లాడతాడు? ఆయన తన వాక్యము ద్వారా మాట్లాడతాడు, కొన్ని పాటల ద్వారా మాట్లాడతాడు, కొన్ని విషయాలు ప్రార్థన ద్వారా కూడా మాట్లాడతాడు. ఎందులో నుంచి ఆయన స్వరం వినబడుతుందో మనం ప్రతిదీ గమనించాలి. మీరు పాడే ప్రతి పాట నేను ఇంట్లో ఉన్నా కూడా నేను వింటాను. తెలుసా మీకు? నేను ఇంకా లోపల నుంచి రాకపోయినా కూడా నేను వింటానే ఉంటాను అక్కడి నుంచి. ఎందుకని అంటారు? అది దేవుని స్వరం. అది దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకుని ఆ పాట మీ మనసులో ఎందుకో పాడాలి అనిపించింది అమ్మగారు అని మీరే చెప్పొచ్చు నాకు. ఒకవేళ ఏమ్మా ఈ పాట ఎందుకు పాడావని నేను మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? నాకు తెలియదమ్మా, ఈ పాట ఎందుకు నాకు పాడాలనిపిస్తుంది అందుకే పాడాను అని మీరు చెప్పొచ్చు. అవునా కదా? అంటే ఆ పాట పాడమని మీకు ప్రేరేపణిచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే కదా. అంటే ఆ పాటలో నుంచి కూడా దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? మరి శ్రద్ధగా వినాలా వద్దా? మనమే పాడితే మనం పాడాలి, ఇంకొకరు పాడినా కూడా మనం ఏం చేయాలి?
వినాలి, శ్రద్ధగా వినాలి. వింటంలో కూడా ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఏ పాటలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ ప్రార్థనలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా ఉంటే శాపాలు వస్తాయి అంటున్నాడు ఆయన. ఎందుకు శాపాలు తెచ్చుకోవాలి మనం? దేవుని మందిరానికి వచ్చి శాపాలు ఎట్టుకెళ్ళడానిక? శ్రద్ధగా వినాలి. మనం దృష్టి పెట్టాలి. దేవుని మాట మీద ఏం పెట్టాలి? దృష్టి పెట్టాలండి. ఎప్పుడైతే నిమగ్నం చేసామో మన మనసు సూటుగా లోపలికి వెళ్ళిపోద్ది. అది ఎక్కడికి వెళ్ళిపోద్ది? లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో పనిచేయటం ప్రారంభిస్తుంది. అందుకే లోపలికి వెళ్ళకుండానే దుష్టుడు నిన్నేం చేస్తాడంటే కదుపుతూ ఉంటాడు నిన్ను. అమ్మాయి అది ఇది అని అప్పుడే నువ్వు పక్క అమ్మాయితో మాట్లాడతావు, అప్పుడే ఈ పక్క అమ్మాయితో మాట్లాడతావు, అప్పుడే నీ వెనకాలతో మాట్లాడతావు, నీ ఎదురుగా ఉన్న వాళ్ళతో మాట్లాడతావు. పరిశుద్ధాత్మ కార్యం నీలో ఎలా జరుగుతుంది? ఇంకా ఆయన జరిగించాలని ఆయన అనుకుంటున్నాడు, కానీ నీకు ఎలా జరుగుతుంది? ఇంకా చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. మందిరానికి వెళ్ళినప్పుడు మందిరంలో దేవుడు ఉన్నాడు, నాతో మాట్లాడతాడు అని మనం ఎలా రావాలి? చాలా శ్రద్ధగా రావాలి, ఆసక్తితో రావాలి, ఆశతో రావాలి. అయ్యా నాతో ఏం మాట్లాడతావయ్యా ఈరోజు అని మనము చాలా శ్రద్ధగా రావాలి. అలా వచ్చినప్పుడే మన జీవితాల్లో పనులు జరిగిపోతాయి, మన కుటుంబాల్లో పనులు జరిగిపోతాయి. పనులు జరగకపోవడానికి ఎన్ని ఆటంకాలు ఉన్నాయో చూసారా? ఇది ఒక ఆటంకం అని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? చెప్పండి, నిజంగా చెప్పండి. ఎప్పుడన్నా అనుకున్నారా ఇలాంటివి కూడా ఆటంకాలు అయిపోతున్నాయా మనకని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? ఇవన్నీ ఆటంకపరిచే దురాత్మలండి. నీకేం కనబడవయ్యి, నీకేమీ కనబడవు. మనసులు చెరిపేస్తాడు అంతే. మనిషి చెడిపోవాలంటే ఏం చెడిపోవాలి? మనసు చెడిపోవాలి. అందుకే మనసును చెరిపేస్తాడు. నువ్వు దీవించబడకుండా, ఆశీర్వదించబడకుండా, ఆరోగ్యంగా ఉండకుండా, అవసరాలు తీర్చబడకుండా ఉసూరుమంటం ఉండాలని కోరుకుంటాడు సాతాను. దేవుడు అలా కోరుకోడు మనల్ని. నా బిడ్డలు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇలా కోరుకుంటాడు మన దేవుడు. ఏది కోరుకుందాం మనం? సాతాను చెప్పినట్టు ఉందామా? దేవుడు చెప్పినట్టు ఉందామా? మరి ఈ రోజు నుంచి పాటిస్తారా? అది పాటించండి. దేవుడి వల్ల మేలు పొందుకోవాలి, దేవుని వల్ల మేలు పొందుకోవాలి. లక్ష్యం ఉంచాడు అతను. వారి అంతా ఏం చేశాడట? లక్ష్యం ఉంచాడు. మాట విన్నాడు. వాళ్ళు ఏం చెప్పారో ఆ మాట విన్నాడో ఇప్పుడు లక్ష్యం ఉంచాడు. అతని వెనకాల ఇలాంటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడు వెళ్ళినంత గుంపు వెళ్తూ ఉంటుంది అదే టైంలో. అంటే ఇంతమంది ఎంత ఎదురో నాకు అనిపించేటట్టుగా అంత గుంపు వెళ్తుంది అన్నమాట. అదొక పరీక్ష. ఏంటది? అదొక పరీక్ష. అంటే ఆ గుంపును చూస్తాడా, నన్ను చూస్తాడా? అవునా కాదా? ఆ గుంపు ఇచ్చే దాన్ని ఆశిస్తాడా, నా మాట మీద లక్ష్యం ఉంచుతాడా అని నిన్ను పరీక్షిస్తాడు దేవుడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు అతను? లక్ష్యం ఉంచాడు. లక్ష్యం ఉంచినప్పుడు అతని మనసులో ఏమనుకున్నాడు? వారి దగ్గర దొరుకుతాయేమో అని మనసులో అనుకున్నాడు కదా. ఆ మనసులో అనుకున్నది వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు. ఇక్కడ ఏమంటున్నారు? వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ ఎందుకు అలాగా అనుకున్నాడు వాడు? ఆ రోజుల్లో అపోస్తుల పాదాల దగ్గరికి తీసుకొచ్చి పెట్టేశారండి. వాళ్ళకి కలిగి ఉన్న ఆస్తులు, స్థిర ఆస్తులు అమ్మేసి
వచ్చిన డబ్బును తెచ్చి ఆయన వాళ్ళ పాదాల దగ్గర పెట్టేశారట. మనమందరం సమిష్టిగా ఖర్చు పెట్టుకుందాం ఇది అని చెప్పి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారట. వాళ్ళకి కలిగి ఉన్న సమస్తాన్ని, అది వెండైనా బంగారమైనా ఆస్తి అయినా భూములు పొలాలు మొత్తం అమ్మేసి పట్టుకొచ్చేసి వాళ్ళ పాదాల దగ్గర పెట్టేశారటండి. అలాంటప్పుడు మరి వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది? కానీ ఏమంటున్నారు ఇప్పుడు వీళ్ళు? వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినదే. మేము ఏది కలిగి ఉన్నామో, ఏం కలిగి ఉన్నారు ఇప్పుడు వీళ్ళు? పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నారు. మేము ఏది కలిగి ఉన్నామో అదే నీకు ఇస్తాము అని అతని కుడి చెయ్యి పట్టుకొని, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడువు అని చెప్పి అతను కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తగా అతను ఏం చేశాడట? వెంటనే లేచాడటండి. బాబాయ్ నేను లేవలేనండి, నేను చిన్నప్పటి నుంచి ఇలా కూర్చునే ఉన్నానండి అన్నాడు. అక్కడ దేవుడు మనకి ఏది చెప్పితే అది వెంటనే చెయ్యాలండి. ఒకవేళ అప్పటి వరకు మనం చేయలేకపోవచ్చు, కానీ ఇప్పుడు దేవుడు చేయమంటున్నాడు. చేయమన్నప్పుడు ఇప్పటి వరకు నేను చేయలేదు ప్రభువా, నేను ఎలా చేయగలను, నాకు రాదు, నాకు అది, నాకు ఇది అని మనకున్న అన్నీ కూడా దేవుడితో చెప్పకూడదు. మనకి ఏది చెప్పాడో, ఇప్పుడు ఏం చెప్పాడో మనకి దాన్ని ఏం చెయ్యాలి? వెంటనే చెయ్యాలటండి. రేపు ఎల్లుండి కాదు, ఎప్పుడు చేయాలి? వెంటనే చెయ్యాలటండి. వెంటనే లేచాడా లేదా? వెంటనే లేవడానికి అతను ప్రయత్నం చేశాడు. అది ఏం చేశాడు? మనం ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకి సహాయం చేస్తాడు. ప్రయత్నం మనదే, సహాయము దేవుడు చేస్తాడండి. ఇప్పుడు దేవుడు లేపాడా, అతనే లేచిపోయాడా? కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? చెయ్యి పట్టుకుని, అతను కుడి చెయ్యి పట్టుకుని, బలహీనులైన వారికి చెయ్యూతనివ్వండి అని ఉంటుందండి కదా. ఇప్పుడు ఎప్పుడైతే అతను చెయ్యి పట్టుకున్నాడో పేతురు గారిలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి అతనిలోకి వెళ్ళిపోయింది. ఏమైంది? అతనిలోకి వెళ్ళి అతను దిగ్గులు లేచి నిలబడ్డాడటండి. ఏమయ్యాడు? లేచి నిలబడ్డాడట. అసలు ఆ పుట్టినది మొదలుకొని అతనికి అసలు లేవడం ఎప్పుడైనా తెలుసా? ఒక్క క్షణంలో లేపి నిలబెట్టలేడా దేవుడు? నిలబెట్టగలడు. అతను అనుకోవచ్చు, ఒకవేళ నేను ఎప్పటికైనా నేను లేవగలనా, నడవగలనా, ఎప్పుడు చూసినా ఈ మందిరం బయట గుమ్మం దగ్గరే కూర్చొని నేను ఇలా అడుక్కుంటున్నాను, వాళ్ళందరూ నా కళ్ళ ముందే వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, దేవుడిని ఆరాధిస్తున్నారు, అందరూ దేవుడి మందిరంలోకి వెళ్తున్నారు, నేనేంటి గుమ్మం దగ్గర కూర్చోవడం ఏంటి, నా లైఫ్ ఇంతేనా, ఇంకా ఇలా గడుపుకోవడం అయినా నేను, నా పరిస్థితి ఇంతేనా అని అతను ఏం చేస్తున్నాడు? మనసు లోపల చాలా వేదన చెందుతున్నాడు. అతను ఎవరితో చెప్పుకోవడానికి అతనికి లేదు. ఇంకా తన మనసులో ఉన్నది ఎవరితో చెప్పుకునే పరిస్థితి అతనికి లేదు. అతని మాట ఎవరు వినరు, అతనికి ఎవరు హెల్ప్ చేయరు. అది అతని పరిస్థితి. అందుకే గుండెల్లో ఉన్నది గుండెల్లోనే ఏం చేసుకుంటున్నాడు అతను? ఇంతే, ఇంతే అని అతను లోపలే అలా చేసుకుంటున్నాడండి. ఆశ అయితే ఉంది లోపలికి వెళ్ళాలి అని, ఆశ అయితే ఉంది దేవుణ్ణి ఆరాధించాలని, ఆశ అయితే ఉంది దేవుణ్ణి స్తుతించాలని, కానీ అతని అవయవాలు అతనికి సహకరించట్లేదు. దేవుడు మన పై రూపాన్ని చూడట్లేదు, మన హృదయాన్ని చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మన అంతరంగాన్ని చూస్తున్నాడండి. అతని అంతరంగాన్ని చూసిన దేవుడు ఆ రోజుని పేతురుని, యోహాన్ని పంపించాడండి. అతని కొరకు పంపించాడు దేవుడు, అతని కొరకు పంపించాడు దేవుడు.
అయితే వాళ్ళ ద్వారా తన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు. ఎప్పుడైతే పేతురు అతను చెయ్యి పట్టుకున్నాడో అతనిలో నుంచి ఆ శక్తి అతని లోపలికి వెళ్ళింది. అతను వెంటనే లేచి నిలబడ్డాడట. నిలబడిన వ్యక్తి నడుస్తున్నాడట, అడుగులేస్తున్నాడు. మొదట నిలబడాలి. ఏం చేయాలి? మొదట లేవాలి. ఎన్ని చేశాడు ఇప్పుడు అక్కడ అతను? మొదట తేరి చూచాడు. వాళ్ళని ఎలా చూశాడు? వాళ్ళ వైపు లక్ష్యం ఉంచాడండి. మిగిలిన వాటిని నిర్లక్ష్య పెట్టాడు. సేవకుల్ని లక్ష్య పెట్టాడు. అక్కడ ఆ దేవుని బిడ్డల యందు లక్ష్యం ఉంచాడు. అతను ఎప్పుడైతే వాళ్ళ యందు లక్ష్యం ఉంచాడో వాళ్ళలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం ప్రారంభించేశాడు. అతని చెయ్యి ఎప్పుడైతే పట్టుకున్నాడో, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నువ్వు లేచి నడవమని చెయ్యి పట్టుకున్నాడో వెంటనే అతను లేచాడు. ఇప్పుడు ఇది రెండో కార్యం. ఇది మొదట వాళ్ళ యందు లక్ష్యం ఉంచాడు. రెండోది అతని చెయ్యి పట్టుకున్నాడు. పేతురు గారు అతను చెయ్యి పట్టుకున్నాడు. ఇప్పుడు అతను కూడా ఏం చేయాలి? ఇతను చెయ్యి పట్టుకోవాలి. అవునా కాదా? పట్టుకోవాలా పట్టుకోవద్దా? ఇప్పుడు మీరు చిన్న పిల్లల చేతులు పట్టుకుంటారు. నడిచేటప్పుడు ఏం చేస్తారంటే చిన్న పిల్లల చేతులు పట్టుకుంటారు. ఆ పిల్లలు ఏమంటారో తెలుసా? నువ్వు వదిలే నేను పట్టుకుంటాను, నువ్వు వదిలే నేను పట్టుకుంటాను అంటాడు. అది అనేసరికి నువ్వు వదిలేసావు. ఇద్దరు కలిసి నడుపుతున్నారు. నువ్వేటో చూస్తావు. ఈ లోపల వీడు ఉండడు. ఇక్కడ ఏమయ్యాడో తెలియదు. ఏదో ఆకర్షించింది, వెళ్ళిపోయాడు. అందుకే ఎప్పుడు కూడా పిల్లలకి ఆకర్షణలో అది ఏదో మెరుస్తుంది, ఏదో ఆకర్షించింది, వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు వెతుక్కొని, ఏరా నేను పట్టుకుంటే నువ్వు వదిలే నేను పట్టుకుంటానని చెయ్యి వదిలేస్తావా అని చెప్పి మీకు వాడి మీద కోపం లేదు. కానీ ఏం చేస్తాడు? మీరు వెంటనే ఒకటి ఇస్తారా ఎవరా? అది కోపమా బాధ? అయినా తప్పుడు ఇది కాదురా, నాది. ఎవరిదే? నువ్వు పట్టుకుంటానంటే నీ చెయ్యి నేను వదిలేస్తావేంటి? నాది తప్పు అని ఆడి చెయ్యి నువ్వేం చేస్తావేక? అమ్మ ఇంక వదిలే బాబు, వదలవే అన్నా కూడా నువ్వేం చెయ్యవు. ఇక వదలవు. వదిలితే మళ్ళీ పోతాడాడు. వాడిని ఏదో ఆకర్షిస్తానే ఉంటుంది. సాతానుడు ఎప్పుడు ఆకర్షిస్తానే ఉంటాడు, ఏదో రూపంలో ఆకర్షిస్తానే ఉంటాడు. నువ్వు దీవించబడకూడదు, నువ్వు ఆశీర్వాదించబడకూడదు, నువ్వు ఆరోగ్యంగా ఉండకూడదు, నువ్వెప్పుడు ఏడుస్తూ ఉండాలి, దుఃఖపడుతూ ఉండాలి, క్షీణించిపోవాలి, చివరికి మరణించాలి. ఇది వాడు కోరుకునేది. అందుకే ఆకర్షణ అనేటువంటిది దేవునికి సంబంధించింది కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తాడండి. ఆయన ఆకర్షణ చూపించాడు. దేవుడు ఎప్పుడు చూపించాడు ఎక్కడన్నానే? నిన్ను ఏదైనా ఆకర్షిస్తుందంటే నీకు అర్థం అవ్వాలి అది దేవుడు కాదు అని. దేవుడు మనల్ని ప్రేమిస్తాడండి. ఆయన ప్రేమతో చేస్తాడు మనకి ఏది చేసినా. ఆయన మనం ప్రేమించకపోయినా కూడా మనల్ని ప్రేమిస్తాడు ఆయన. అది ఆయన ప్రేమ. ఎంత గొప్పదండి ఆయన ప్రేమ. అందుకే ఆయన ప్రేమని ఎలా కొలవాలి, దేంతో కొలవాలి అని రాస్తున్నారండి భక్తుల పాటలు. ఎలా కొలవనయ్యా నీ ప్రేమని, దేంతో పోల్సినయ్యా నీ ప్రేమని, దేంతో పోలిద్దామన్నా ఇది సరిపోదు అని రాస్తారు పాట. అంత గొప్పది ఆయన ప్రేమ. నువ్వు విడిచిపెట్టి ఆయన విడిచిపెట్టడు. మళ్ళీ ఒకటి ఇచ్చి లైన్లో పెడతా ఉంటాడు నేను, మళ్ళీ ఒకటి ఇచ్చి లైన్లో పెడతా ఉంటాడు నేను. కఠినంగా శిక్షించాను కానీ ఒక్కొక్కసారి నువ్వు చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తాడట?
శిక్ష కాదంట, కఠినంగా శిక్షిస్తాడట. ఎందుకు కఠినంగా శిక్ష వచ్చింది? లైఫ్లో ఇంక నువ్వు మర్చిపోకూడదు. ఇంకా అది కొన్ని మనం ఏమంటామో తెలుసా, ఇంక జీవితంలో ఇలాంటి పని చేయనండి బాబు. ఒక గుణపాఠం నేర్పించాడు దేవుడు మనకి. ఎందుకు వచ్చింది ఆ మాట మనకి? మనం మర్చిపోలేనంత గుణపాఠం ఏదో మనకి నేర్పించాడు దేవుడు. ఇక నా జీవితంలో ఇలాంటి పని ఎప్పుడు కూడా చెయ్యను. ఒక గుణపాఠం నేర్పిస్తాడు దేవుడు మనకి. శిక్షిస్తాడట. ఆ శిక్ష కూడా లోబడకపోతేనట ఇంకా కఠినమైన శిక్ష వస్తుందట. కానీ మరణానికి మాత్రం అప్పచెప్పను అన్నాడు ఆయన. ఎందుకంటే మన దేవుడు చంపేసి దేవుడేం కాదండి. ఆయన మనల్ని చంపేసే దేవుడేం కాదు. మొదట లక్ష్యం ఉంచాడు, రెండోసారి చెయ్యి పట్టుకున్నాడు, మూడోసారి లేచాడు, నాలుగోసారి నడిచాడు, ఐదోసారి గంతులేస్తున్నాడు, మందిరంలోకి వెళ్ళిపోయాడు, దేవుని స్తుతిస్తున్నాడట. ఎలా స్తుతిస్తున్నాడట? గంతులేసుకుంటా స్తుతిస్తున్నాడట అండి. అంటే అతను హృదయంలో ఉన్న ఆనందం నిలబడినెత్తుందా ఇప్పుడు అతన్ని? ఎందుకండి అలా గొంతులేసేస్తారు వాళ్ళు? అతను గొంతులేసేస్తాం అవసరమా? నిలబడలేరేంటి అలాగా అంటారు. వాళ్ళకి జరిగిన కార్యం అలాంటిది. మరి వాళ్ళకి జరిగిన కార్యం అలాంటిది. మరి అది అతను ఆనందం తట్టుకోలేకపోతున్నాడు. నా జీవితంలో నేను ఇలా లేచి నడుస్తానని కానీ, మందిరంలో అడుగు పెడతానని కానీ నా లైఫ్లో నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఒక ఆశ అయితే నాలో ఉంది. ఎప్పటికైనా మందిరంలోకి నేను అడుగు పెట్టగలనా? దేవుడిని ఆరాధించగలనా? అందరితో కలిసి నేను ఆరాధించే భాగ్యం నా జీవితంలో వస్తుందా ఎప్పటికైనా అని ఒక ఆశ అయితే అతనిలో ఉంది. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడండి. ఇప్పుడు తృప్తిపరిచాడు దేవుడు అతన్ని. మందిరంలోకి వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ వాళ్ళ జీవితంలో కార్యాలు ఏమైనా అనుభవించారండి? కారణం ఏంటి? అన్ని పరిస్థితులు బాగున్నాయి. అన్ని పరిస్థితులు బాగున్నాయి. అందుకే ఏమీ అర్థం కావట్లేదు. అతని లైఫ్లో మొదటిసారిగా ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు అంటే ఇదే ఫస్ట్. అతను ఆనందించడానికే ఇదే ఫస్ట్. అతనికి ఎప్పుడు ఇంత ఆనందాన్ని అతను అనుభవించాడా? ఇంత సంతోషం అతను అనుభవించాడా? ఇటు రీతిగా దేవుడిని స్తుతించాడా? ఆత్మతో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అతను ఆరాధన చేస్తున్నాడండి, స్తుతిస్తున్నాడటండి. ఎవరైనా పట్టించుకుంటాడు? ఇప్పుడు ఎవరు ఏమనుకోని అతనికి అనవసరమైన వాళ్ళు ఏదో హెల్ప్ అయితే చేశారు కానీ అతన్ని నడిపించారా? అతనికి ఏమన్నా చేశారా? ఏమీ చేయలేదు. డబ్బులు ఇస్తే కుంటితనం పోదండి. ఏదో ఇస్తే అతను కుంటితనం పోదండి. దేవుని యొక్క శక్తి కలిగిన దైవజనులు అయినప్పుడే వాళ్ళ యొక్క స్థితిగతులు మారిపోతాయండి. ఒక దైవజనుడు ఏమని చెప్పాడు అంటే, నీలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తుంటే నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశీర్వాదించబడతారని చెప్పాడు ఆయన. హల్లెలూయా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరో దరిద్రంలో ఉన్నారు చెప్పండి. దరిద్రం అంతా పోయింది. దరిద్రం అంతా పోయింది. దేవుడు దీవించాడు, ఆశీర్వాదించాడు. ఆశీర్వాదానికి కారకులుగా చేస్తానన్నాడు ఆయన. చేశాడా లేదా? శక్తి కలిగిన దైవజనులు అయి ఉండాలండి. అప్పుడే మన ఆత్మీయ జీవితంలో ఉన్న కుంటితనాలు ఉంటాయే వాటి నుంచి విడుదలవుతాయి. కొన్ని కుంటితనాలు బహిరంగంగా కనపడతాయి. ఆత్మీయ కుంటితనం అనేటువంటిది బహిరంగంగా కనపడుతుంది. అది ఎవరికి కనపడుతుంది? అది దైవజనులకే కనపడుతుంది.
వాళ్ళు కూడా అభిషేకం కలిగిన వాళ్ళు అయి ఉండాలి. దేవునితో వాళ్ళకి మంచి కనెక్షన్ ఉండాలి. దేవుని ఆత్మచేత నింపబడాలి, అభిషేకించబడాలి, ఆత్మచేత నడిపించబడాలి. దినదినము కూడా అభిషేకం కలిగి వాళ్ళు జీవిస్తూ ఉన్నటప్పుడే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. మనలో ఉన్న పుట్టితనాలు పోతాయని. అది వాళ్ళు ఏమన్నా ఇంత డబ్బు ఇచ్చారేంటి, డబ్బు ఇస్తే అతను అలా చేయగలడా? డబ్బు చేయలేదండి. దేవుని శక్తి చేస్తుందండి. దేవుని యొక్క శక్తి చేస్తుంది. ప్రార్థన చేద్దాం, మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడా, సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభువా, నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాయన, ఆ కుంటి వాళ్ళు మా ఎదుట పెట్టావు తండ్రి నాయన. ఏ బిడ్డ జీవితంలో ఏ కుంటితనంతో బాధపడుతున్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని ఎరిగిన దేవుడు అయి ఉన్నావు తండ్రి నాయన. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రభువా శ్రద్ధగా రావాలని, ఆసక్తిగా రావాలని, ఉత్సాహంగా సంతోషంగా రావాలని నాయన. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నీ యొక్క మాటల యందు లక్ష్యం ఉంచాలని ప్రభువా మీరు సూటిగా తేటగా మాట్లాడారు తండ్రి నాయన. ఆయా దైవజనుల ద్వారా నాయన వాడిలో ఉన్న కుంటితనాన్ని పోగొట్టావు నాయన. నిలబడే స్థితిని దయచేసావు, నడిచే స్థితిని ఇచ్చావు. గంతులు వేసుకుంటూ నాయన నీ మందిరానికి వెళ్ళి నాయన నిన్ను స్తుతించేటట్టుగా నాయన ప్రభువా ఎంతగానో అతన్ని నాయన మీ శక్తితో బలముతో నింపావు తండ్రి నాయన. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రాలు తండ్రి. అక్కడ అనేక సంవత్సరాల నుంచి ఉన్నవారు నాయన ప్రభువా అతను చూసి ఆశ్చర్యపోయి నేను మహిమపరిచారు తండ్రి నాయన. అటువంటి కృపను నాయన ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించండి నాయన. ఇక నుంచి నీ మందిరానికి వచ్చినప్పుడు నాయన ఆసక్తితో రావడానికి సహాయం చేయండి. నీ యందు నాయన ప్రభు లక్ష్యం ఉంచే బిడ్డలుగా చేయి తండ్రి నాయన. శ్రద్ధ కలిగి నాయన ప్రభు నీ యందు లక్ష్యం ఉంచావు తండ్రి నాయన. అటువంటి కృపను ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించు తండ్రి నాయన. అయ్యా రేపు ఆదివారం నాయన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఉత్సాహంగా సంతోషంగా గంతులు వేసుకుంటూ వచ్చేటట్టుగా సహాయం చేయండి. ప్రతి బిడ్డ జీవితంలో మీరు కార్యాలు జరిగించండి ప్రభువా. నూతన ఉత్సాహంతో, నూతన సంతోషముతో, నూతన ఆనందంతో నాయన నింపు నాయన, నింపు నాయన, నింపు నాయన. ప్రతి బిడ్డ హృదయంలో ఉన్న నాయన ప్రతి చింత, దుఃఖము, విచారం యేసు రక్తములో కొట్టు వేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మదేవుడు. నీ బిడ్డలందరినీ కూడా మీరు ఆవరించండి నాయన. పరిశుద్ధాత్మదేవ నీ శక్తి కలిగిన కార్యం ప్రతి బిడ్డలో జరిగించు నాయన. ఏ కుంటితనాలతో ఎవరు బాధపడుతున్నారో తండ్రి నాయన ఈ రోజే ఈ సమయంలోనే ఆ కుంటితనాలు పోవాలి తండ్రి నాయన. ఆ కుంటితనం పోవాలి నాయన. నీ శక్తితో నింపబడాలి తండ్రి. నీ బలముతో నింపబడాలి నాయన. పరిపూర్ణమైన ఆరోగ్యాలతో నింపబడాలి. ఆత్మీయ ఆరోగ్యంతో నింపబడాలి. ఆత్మ కార్యాలు జరగాలి తండ్రి. సహాయం చేయండి. సంఘాన్ని ఉద్యోగపరచండి నాయన. అనేకమైన నూతనాత్మలు రావడానికి సహాయం చేయండి. ద్వారాలు తెరవండి, కార్యాలు జరిగించండి నాయన. యూట్యూబ్ ద్వారా నాయన నీ పరిచర్ని పెంచుతున్నందుకు స్తోత్రాలు తండ్రి నాయన. ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభువా నాయన. ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని వింటున్నారో చూస్తున్నారో వారందరిలో కూడా నీ బలమైన కార్యాలు జరిగించి సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. నీ బిడ్డలందరికీ కూడా ప్రభువా ఉపయోగపడేటట్టుగా సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతరికి నాశనం. ప్రవేశన మన ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన గ్రామాల, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశాలకి నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్.